ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, ఒంటరైన వాడు 1000 మందగునని. ఈ మాట నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారు. బహుశా కొంతమంది జీవితాలు ఒంటరిగా ఉంటాయండి. కొంతమందికి అందరూ ఉన్నా సరే ఒంటరిగానే ఉంటారు. ఎందుకంటే వీరిని అర్థం చేసుకునే మనసు వారికి ఉండకపోవచ్చు. కొంతమంది జీవితంలో వెలివేయబడిన పరిస్థితులు ఉండొచ్చు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, వారిలో ఒంటరైన వారు ఏమవుతారండి? 1000 మంది అవుతారు. దేవుణ్ణి నీవు నమ్మితే గనక దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తారని ఒక విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తారు. అబ్రహామును మీరు చూడండి, తన జీవితంలో ఏదన్నా ఉందా అంటే దేవుని పిలుపు రాకమునుపు ఒంటరిగానే ఉన్నాడు. భార్య ఉందంతే. కానీ ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడ్డాడో అద్భుతమైన రీతిలో విస్తారమైన సమృద్ధి ఆ యొక్క బిడ్డలను దేవుడు దయచేశారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఒంటరివి అని నువ్వు బాధపడొద్దు. ఏ విషయములో నీకు సహాయం కావాలో ఈ విషయములో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించు అని నీవు ప్రార్థన చేస్తే గనక దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. చూడండి, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అంటున్నాడు ఆయన. ఆమేన్. ఎన్నిక లేనివాడు ఏమవుతారండి? బలమైన జనమగుతారట. యోసేపును కూడా ఒకప్పుడు తృణీకరించారు వారందరూ కూడా. కానీ అదే యోసేపు ఒక సమయం వచ్చింది, అన్నలందరినీ కూడా పోషించే స్థితి గొప్పగా యోసేపుకి దేవుడు దయచేశారు. ఆమేన్. ఈరోజు నేను ఎవరైనా మోసపరిచి ఉన్నా, నేను నెట్టివేసిన, నేను హీనంగా చూస్తూ ఉన్నా, నువ్వు మౌనంగా ఉండు, దేవుని పాదాల వద్ద ప్రార్థనలో ఉండు. ఎందుకో తెలుసా? దేవుడు అంటూ ఉన్నాడు, బలమైన జనమగుతావు నువ్వు. నీ తర్వాత నీ సంతానమును కూడా దేవుడు బలమైన జనంగా ఆశీర్వదిస్తాడు తప్ప విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నట్టయితే, నువ్వు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నట్టయితే, ఒక సేవకునిగా చెప్తూ ఉన్నాను, గొప్ప జనాంగంగా దేవుడు నిన్ను నీ తర్వాత తరాల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తారు. ఆమేన్. అందుకనే ప్రభు చెప్తున్నాను చూడండి, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతాను. నువ్వు అనుకుంటావు సమయం అయిపోతుందే, నా వయసు అయిపోతూ ఉందే, పరిస్థితులు మారట్లేదే అని నువ్వు కంగారు పడుతూ ఉన్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. దేవుడు నిన్ను ఎప్పుడు సఫలపరచాలో ఆయన ఒక సమయం అనుకున్నారు. ఇదిగో ఆ సమయంలో దేవుడు నీ పట్ల కార్యాన్ని చేయబోతున్నారు. నువ్వేం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చెయ్యంతే. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించి దేవుని చేతి కింద నీవు అణిగిమణిగి ఉన్నట్టయితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. అట్టి కృప మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.